మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో పాలిటిక్స్కి అంతుపట్టకుండా పోతోంది. మరీ ఒక వర్గమే అన్నట్టుగా మా యూనియన్ ప్రవర్తించడం సినీ అభిమానులను సైతం ఆలోచించేలా చేస్తుంది. మరీ ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవిపై మా యూనిట్ చూపుతున్న అభిమానం మంచిదే కానీ మా అంటే ఓన్లీ చిరంజీవేనా అన్నట్లుగా ప్రవర్తించడమే వారి గురించి ఆలోచించాల్సిన పరిస్థితిని కల్పిస్తుంది. దీనికి అనేక కారణాలు ఉన్నప్పటికీ రీసెంట్గా జరిగిన మా 2017 డైరీ ఆవిష్కరణ కార్యక్రమం పెద్ద ఉదాహరణగా కనిపిస్తుంది. మెగాస్టార్ చిరంజీవితో 2017కు సంబంధించిన మా డైరీని ఆవిష్కరించిన మా కార్యవర్గం మా ఫౌండేషన్ ప్రెసిడెంట్ అని సంబోధిస్తూ పెద్ద తతంగమే చేసింది. బాగా లోతుగా ఆలోచించి చిరంజీవి చేస్తున్న 150వ చిత్రానికి వెల్కమ్ చెప్తున్నట్టుగా 150 గులాబీ పూలతో పుష్పగుచ్చాన్ని తయారు చేయించి చిరంజీవికి అందించారు మా అసోసియేషన్. ఇదంతా బాగానే ఉంది. ఫౌండర్ మరియు ప్రెసిడెంట్ చేస్తున్న మైలురాయి చిత్రం కాబట్టి ఇలా చేశారు అనుకుందాం. అయితే మరో మైలురాయి చిత్రాన్ని పక్కా తెలుగువాడి చిత్రంతో అధిగమించబోతున్న గౌతమీపుత్ర శాతకర్ణి బాలయ్యని ఎందుకు వదిలేశారు? మా అంటే ఓన్లీ చిరంజీవేనా? మాకి బాలయ్య ఏం కాడా? కెరీర్లో 100వ చిత్రం మైలురాయిని అందుకుంటున్న బాలయ్యకు కూడా డైరీతో పాటు పుష్పగుచ్చాన్ని ఇచ్చి ఉండొచ్చుగా. ఇండస్ట్రీలో అంతా సమానమే అనే భావనను కల్పించి ఉండొచ్చుగా అని బాలయ్య అభిమానులు మాపై డైరెక్ట్గానే ప్రశ్నలు సంధిస్తున్నారు.